రోజులు గంటలు కాదు నిమిషం నిమిషం ముఖ్యమే ఇప్పుడు లీడర్లకు. ఇన్ని రోజులు చెమట తీసింది ఒగెత్తు, ఇప్పుడు కష్టపడ్డది ఇంకో ఎత్తు. ఈలైనన్ని ఎక్కువ మీటింగ్లు పెట్టాలి, ఊర్లన్నీ తిరగాలి, ఎక్కువ మందిని కలవాలి. పొద్దుగాల ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిర్రంటే రికామ్ లేకుండా తిరుగుతున్నారులా. చెప్పాల్సినవి చెప్తున్నారు, అడగాల్సినవి అడుగుతున్నారు. మంచిగా గుర్తు పెట్టుకోమని ఒక్క తీర్ల బతిమలాడుతున్నారు. ప్రచారం ఎట్లెట్లుందో మొత్తం రౌండ్ వేద్దాం పాండ్రి. కొత్తగూడెం మైబాద్ లో మీటింగ్లు పెట్టి పార్టీ క్యాండిడేట్లను గెలిపియాలని కోరిండు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సారు. మళ్ళా పవర్లకు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్నారని గరం అయ్యిండు. हमारे दलित भाई, हमारे ट्राइबल भाई, इनका रिजर्वेशन छीन करके धर्म के आधार पर मुस्लिम को आरक्षण देने की योजना बनाती है. బీజేపీ వాళ్ళు ఉల్టా బదలాం చేస్తున్నారు. రిజర్వేషన్లు తీస్తే ఊకోమని పట్నంలో బీసీ సంఘాలతో పెట్టిన మీటింగ్ లో గుస్సా అయ్యిండు మంత్రి పొన్నం సారు. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వస్తే మళ్ళొక్కసారి ఎత్తడం బిడ్డ ఒళ్ళు దగ్గర ఎత్తడం చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే మాడి మసైపోతారు. తెలంగాణలో కమలం తరపున ప్రచారానికి హైదరాబాద్ కు వచ్చింది మన పాత గవర్నర్ తమిళిసై మేడం. 10 రోజులు పట్నంలోనే ఉండి పార్టీ కోటేయాలని కోరుతుందట. హైదరాబాద్ సీట్ గెలుచుడు కష్టమైనా కష్టపడి కొట్టుకొస్తాము అన్నది. It is a tough constituency, but we have worked very hard to get that constituency. వరంగల్ కడియం కావ్యక్కని గెలిపిస్తానికి కమ్యూనిస్టులతోటి మీటింగ్ పెట్టిరు కాంగ్రెస్ లీడర్లు. బీజేపీకి సపోర్ట్ చేయకుండా కేసులు పెడుతున్నారు. 10 ఏళ్ల ఏలుబడిలో కారోళ్ళు తెలంగాణ దోసుకున్నారు అనుకొచ్చిండ్రు. హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? అధికారం కోల్పోతే నరేంద్ర మోడీ పిచ్చివాడైపోయి వీధులప్పుడు తిరిగే పరిస్థితి ఉంటుంది. చూడండి, మరి 45,000 కోట్ల రూపాయలు దిగమింగి సంవత్సరం నాటు 10 సంవత్సరాలు పేర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పెద్దపల్లిలో కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సార్ను గెలిపిస్తానికి చెన్నూరు నియోజకవర్గంలో తిరిగిరు ఎమ్మెల్యేలు వివేక్ సారు, మక్కన్ సింగ్ ఠాకూర్ సారు. ఇళ్ల గురించి, గ్యాస్ గురించి, మనకు రోడ్ల గురించి, నీళ్ల గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చేసే బాధ్యత నాది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యోగాల కోసం కూడా నెలకి 20,000 జీతాలు కూడా 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి పేదవాడి పొట్టగొట్టి డబ్బులు సంపాదించిన నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ సారు కారన్ మీటింగ్ పెట్టి ఓట్ల ప్రచారం చేసిండు. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. ఇప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళా 18వ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. కరీంనగర్ కార్ క్యాండిడేట్ వినోద్ సార్ ప్రచారం లా గిట్లా జోరు చూపించిండు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. వాకింగులు, ఆటలాడు, మార్కెట్ల తిరుగుడు, షాయిలిచ్చుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీవ్ర ఓట్లు వచ్చే పనులు ఉన్నారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ కొడుకు అమిత్ రెడ్డి అన్న కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇక సెంటర్ కెళ్లి రాష్ట్రానికి ఏమి ఇస్తలేరని గాంధీ భవన్ ముంగట గిట్ల నిరసన చేసిరు కాంగ్రెస్ లీడర్లు.